తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే ప్రతిదీ కూడా నవ్వుతో సమాధానం చెప్పలేం. కొన్ని చోట్ల చెంపదెబ్బలు కూడా కొట్టాలి, కొన్ని చోట్ల మాట్లాడాలి. అలా లైఫ్ లో ఏమైనా ఉన్నాయా మీకు? లేదండి, నేను అసలు ఐ డోంట్. బుద్ధుడు ఒక మాట అంటాడండి, ఒక చిన్న ఇది చెప్తాను మీకు. బుద్ధుడు ఒక వ్యక్తితో ఏదో ఒక గ్రామంలో వెళ్తూ ఉంటే ఆ గ్రామంలో ఒక వ్యక్తి వచ్చి ఏదో తిడుతూ ఉంటాడు. ఈయనేమో నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి చెరువు దగ్గరకు వస్తారు. చెరువు దగ్గరకు వచ్చి ఈ పక్కన ఉన్న వ్యక్తి అంటాడు, ఇన్ని మాట్లాడినారండి మిమ్మల్ని, ఎందుకు మీరు అసలు ఏం పట్టించుకొని నవ్వుకుంటూ ఉన్నారంటే, ఎవడైనా మీకు గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, ఆ గిఫ్ట్ని మీరు తీసుకోలేదు, ఆ గిఫ్ట్ ఎవరి దగ్గర ఉంటుంది? ఇచ్చిన వాడి దగ్గర ఉంటుంది కదండి. సో వాడి మాటలు నేను తీసుకోలేదు, వాడి మాటలు వాడి దగ్గర ఉన్నాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్ లాజిక్. ఓకే. సో యాజ్ లాంగ్ యాజ్ ఐ డోంట్ టేక్ దోస్ వర్డ్స్ అండ్ ఐ డోంట్ అప్లై ఇట్, ఇట్ డస్ నాట్ మ్యాటర్ టు మీ. ఓకే. విని నేను స్పందించానంటే నేను ఆ మాటలను స్వీకరించి దానిని నేను నమ్మి నేను రియాక్ట్ అయ్యాను. వెన్ దెర్ ఈస్ నో ట్రూత్ ఇన్ వాట్ పీపుల్ సే, డోంట్ రియాక్ట్ అంటారు. అంటే మీరు క్రిస్టియానిటీగా మారిపోవాలి, నేను ఈ సైడ్ వచ్చేయాలి, అంత ఇన్స్పిరేషన్ ఎవరయ్యారు సార్ మీకు మీ లైఫ్లో? గాడ్. అంతేనా? అంతే. మనుషుల్ని చూసి మనం ఇన్స్పైర్ అయితే ఇంకెందుకయ్యా దేవుడు. పొలిటికల్ గా రాజశేఖర రెడ్డి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యాను అంటారు కదా, ఇదే ప్రతి దాంట్లో పొలిటికల్ గా. బట్ స్పిరిచువల్ గా ఐ కెన్ నాట్ సీ ఎనీ మ్యాన్ అండి. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఇన్నర్లోని ఒక పోరాటం, ఒక యుద్ధము పోరాడుతున్నాడు బిట్వీన్ గుడ్ అండ్ ఈవల్. ఇప్పుడు నాలో చెడు ఉంది, నాలో మంచి ఉన్నది. ఓకే, రైట్. ప్రతి మనిషిలో చెడు ఉన్నది, మంచి ఉన్నది. కానీ దేనిని మనము ఓవర్కమ్ చేయగలుగుతున్నాం అనేది ఇట్ ఈస్ అ స్ట్రగల్, ఇట్స్ అ స్పిరిచువల్ బ్యాటిల్. సో ఈ మార్గములో నాకు తెలిసి ఒక 80% నేను గతంలో ఉన్న చెడుని నేను ఓవర్కమ్ చేయగలిగాను. ఓకే. 20% ఐఎమ్ నాట్ 100% కరెక్ట్, నాలో కూడా లోపాలు ఉన్నాయి. బట్ దానిని కూడా సరి చేసుకొని పూర్తిగా ఆయన మార్గంలో నడవాలనేది నా కోరిక. అంటే సినిమాలో డైలాగ్స్ చెప్పినంత ఈజీ కాదు. కొన్ని కోట్ల మంది మిమ్మల్ని ఇష్టపడతారు, మీ ప్రేయర్ని ఇష్టపడతారు, మీకోసం వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి ఒక మాటతో. అంతే. అంత ఈజీ కాదు. ఫస్ట్ టైం వెళ్ళారు, స్పీచ్ చెప్పేటప్పుడు ఏంటి సార్ మీ ఫీలింగ్ ఏంటి అసలుకి? అంటే ఇప్పుడు ఒకటే అండి, క్రిస్టియానిటీలో ఒకటి గమనించవలసింది ఏమిటంటే అండి, చాలామందికి అర్థం కాని కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ ఇస్ ద స్పిరిట్. ఓకే. పరిశుద్ధాత్మ అంటాం. అది పొందుకున్న వాడు ఆయన పుల్పిట్ మీద కానీ, వేదిక మీద కానీ, స్టేజుల మీద కానీ మాట్లాడుతునేటప్పుడు దేవుడే తన ఆత్మ ద్వారా మాటలు పలికిస్తాడు. ఇప్పుడు సొంత బుద్ధి కలిగి, సొంత స్వబుద్ధి కలిగి, సొంత బుద్ధిని ఆధారం చేసుకొని మాట్లాడే వాళ్ళు బోధకులు ఉన్నారు. కానీ ఆత్మ చేత నడిపింపబడి అప్పుడు ఆ మాటలు చాలా కన్విక్ట్ అవుతారండి. కన్విన్స్ కాదు, కన్విక్ట్ అవుతారు. కన్విన్స్కి కన్విక్ట్కి చాలా తేడా ఉంటుంది. సో ఇట్ ఈస్ ద స్పిరిట్ దట్ స్పీక్స్ త్రూ అస్. అంటే వీళ్ళేమో సినిమాలు చూడరు, పాటలు వినరు, ఇవన్నీ ఉండదు. మీరు ఒక్కసారిగా ఈ ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేశారా మిమ్మల్ని? నేను సహజంగా చెప్తూ ఉంటాను రోషన్, ఇప్పుడు పాప ప్రపంచము ఎక్కడ ఉన్నది అని నేను సహజంగా అడుగుతాను. ఈవెన్ క్రిస్టియన్స్ని అడుగుతూ ఉంటాను, ఎక్కడ ఉన్నదండి మీ సినిమా ఇండస్ట్రీ అని. మీ ముఖం అంట. పాపపు ప్రపంచం నీ నోటిలో ఉందయ్యా అంట. బికాస్ దట్ ఈస్ వాట్ ద బైబుల్ సేస్. ఓకే. యువర్ వర్డ్స్ క్రియేట్ ఆర్ డిస్ట్రాయ్. ఓకే. సో మొత్తము లోకములో ఉన్న పాపం ఎక్కడున్నదంటే నీ నోరే. అందుకని పెద్దలు అంటారు, నోరు బాగుంటే ఊరు బాగుంటుందనే సామెత ఉన్నది మన దగ్గర. సో ఏదైనా పాడు చేయాలన్నా, ఏదైనా బాగు చేయాలన్నా అది నీ నోట్లోనే ఉంది. సో అందుకనే క్రిస్టియానిటీలోనే ప్రాముఖ్యంగా ఏమంటాడంటే, బై యువర్ వర్డ్ యూ విల్ బి అక్విటెడ్, బై యువర్ వర్డ్ యూ విల్ బి కండెమ్డ్. నీ మాటను బట్టి నీవు నీతిమంతుడు అని తీర్పు నొందుతావు, నీ మాటను బట్టి అపరాధి అని తీర్పు నొందుతావు. సో యు ఆర్ ఎ గుడ్ పర్సన్ ఆర్ అ కండెమ్డ్ మ్యాన్ జస్ట్ బై యువర్ వర్డ్. అంటే మాటకు అంత ప్రాధాన్యత అనమాట. సో అందుకని చాలా పెద్దలు కూడా అంటుంటారు, అరే ఏదైనా మాట్లాడే ముందు 10 సార్లు ఆలోచించి మాట్లాడు.
ఈ కాలంలో ఎవరు ఆలోచించి మాట్లాడుతున్నారు రోషన్? నువ్వు నాకన్నా ఎక్కువ ప్రజల మధ్యలో ఉంటావు, రైట్? అందరూ టాప్ పీపుల్తో నువ్వు ఇంటర్వ్యూలు చేస్తున్నావు. ఎవరు ఎంత నిజాయితీగా చెప్తున్నారో, ఎంత దాపరికంతో ఇంటర్వ్యూలు చేస్తున్నారో, ఏం మాట్లాడు, యూ నో ఎవ్రీథింగ్, రైట్? సో అందుకని అంటాను, ఒక మాట మన జీవితాన్ని, అందుకనే ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తాం. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తే ఐడియా ద్వారా వచ్చిన మాట మన బ్రతుకులు మార్చదా? అందుకని ఐ డోంట్ టాక్ మచ్. ఓకే, నేను మీరు మాత్రమే మారారు అనుకున్నాను. మీ మాటలు కూడా ఏమాత్రం మారలేదు. కేవలం మీరు మాత్రమే మారారు. అయితే మీ మాటలు అలానే ఉన్నాయి యాజ్ యూజువల్. ట్రూత్ ఇస్ ట్రూత్. ఓకే, మంచి మాటకారా రాజా గారు? మాటకారని నేను అన్నండి, అవసరం ఉన్నప్పుడే మాట్లాడతా. ఎవరైనా నన్ను రెచ్చగొట్టాలనుకున్నా కూడా నేను మాట్లాడను, అవసరం లేదు. సినిమాలకు ఎందుకు దూరం అయ్యారు అంటే ఏమని చెప్తారు? అయిపోయిందండి, అదొక టైము, అంటే అదొక ఫేజ్ ఉంటుంది కదా. లేదండి, అలాగని ఏం లేదు. ఇట్ ఈస్ మై కాలింగ్. నాకు పిలుపు వచ్చింది, సేవ చేయాలని పిలుపు వచ్చింది, వెళ్ళాను. అదొక జర్నీ నా లైఫ్లోని, ఇదొక జర్నీ నా లైఫ్లోని. అర్జున్ మీ లాస్ట్ మూవీ ఇంకా? అర్జున్ కాదబ్బా, నూకయ్య, మిస్టర్ నూకయ్య. నేను మనోజ్ చేసింది. ఓకే, బా ఇబ్బంది పెట్టి 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 చెయ్యాలి. నేను అన్నాను, వెళ్ళానుగా, నేను ఎప్పుడు చేయలేదురా మనోజ్, చెయ్యి అని. అది నువ్వు చేస్తే కన్విన్సింగ్గా ఉంటుంది. ఓకే, ఎందుకంటే లాస్ట్లో క్లైమాక్స్లో ట్విస్ట్. సో సినిమా అంతా అయిపోయిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం క్రెడిట్ నువ్వే తీసుకెళ్ళిపోయావురా. ఓకే, ఇంత సినిమా అంతా నేను చేసి 15 నిమిషాలు నువ్వు చేసిన దానికి క్రెడిట్ అంతా నీకే పుట్టిన. ఇప్పటికి చాలా మంది డైరెక్టర్స్, హీరోస్ అదే అనుకుంటారు, 10 నిమిషాల క్యారెక్టర్లో రాజా ఉంటే బాగుండు అని చాలా మంది అనుకుంటారు ఇప్పుడు కూడా. చాలా మంది, ఎందుకంటే పర్ఫెక్ట్ న్యాయం చేస్తారు దానికి. మీరేమో మాకు అన్యాయం చేశారు ఇప్పుడు. భలేవారు రోషన్. అంటే ఒక ఫేజ్ అంతే. ఉన్నారా సినిమా వాళ్ళు ఇప్పటికీ హీరోస్ టచ్ లో ఉన్నారా? తక్కువ రోషన్. తక్కువ అంటే ఏమని మాట్లాడతాను, అట్లీస్ట్ హాయ్ ఎలా ఉన్నారు, ఒకవేళ కనిపిస్తే పలకరిస్తాం. కానీ అంటే ఇప్పుడు వాళ్ళ సినిమా ఇండస్ట్రీ లైఫ్ నీకు తెలియంది, నాకు తెలియంది కాదు. ఏం జరుగుతుంది తెలిసిన జర్నీ లోకం వేరు, మాకు తెలిసిన లోకం. భలేవాడివి, ఏ తేడా లేదు. వాళ్ళు కొంచెం ఎక్కువ స్థాయిలో పార్టీ చేస్తారు, మనం కొంచెం తక్కువ స్థాయిలో. ఏదైనా పార్టీయే కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.